రకాల బలులు ఉన్నాయి. 5 రకాల బలుల గురించి ప్రస్తావించబడింది. 5 రిఫరెన్స్ మీకు ఎవరు సమయం లేదు, కానీ 5 రకాల బలుల గురించి చెప్తే మొట్టమొదటిగా గమనించినప్పుడు ఈ మొదటి అధ్యాయంలోనే దహన బలి అనే దాన్ని చూస్తూ వచ్చాం. మొదటి చెప్తే నోట్ చేసుకోలేదు. మొదటి అధ్యాయం 2వ అధ్యాయం 2వ వచనం 9వ వచనం వరకు ఆ ప్రాంతం వరకు గమనించినప్పుడు 2వ వచనం ఉంటుంది. అక్కడ 3వ వచనం చూడండి, అతడు దహన బలి రూపముగా అని మాట చూస్తున్నాం. కనుక దహన బలి మొట్టమొదటి బలి దహన బలిగా ఉంటుంది. ఈ దహన బలి ఇచ్చేటప్పుడు దేనికి అంటే ఇది దహించబడాలి. బలి అర్పణ అనేది దహించబడాలి, కాల్చబడాలి. కాల్చబడినప్పుడు ఏదైతే ఆ వస్తువులు లేదా తిరుబండారం లేదా వర్షములు ఆ ఆత్మ మీద దహిస్తూ ఉన్నామో అర్పించబడినటువంటి వారికి వారి జీవితంలో కలిగిన శాపము లేకపోతే పాపము పరిహరించబడి వారు పరిశుద్ధత పొందుతుంటారు అనేటువంటిది ఈ దహన బలి యొక్క విధానం. రెండవదిగా గమనించినప్పుడు ఈ 2వ అధ్యాయం 1-2 వచనాల్లో ఉంటుంది మనకి. అక్కడ నైవేద్య బలి అనగా మనం తినేటువంటి తిరుబండారం, ఆహారం, మన మీద ఆహారం, మన అన్నం కూడా కొంతమంది రొట్టెలు చేసుకుంటారు. వాటి ఏదైతే ఉందో దాన్ని దేవుని కొరకు బలిపీఠం మీద అర్పించగలిగితే, కాల్చగలిగితే అది నైవేద్య బలి. అంటే మనం తినే ఆహారం వల్ల కలిగే దోషం లేదా పాపం, అంటే తినకూడదు. ఇంత కైగా చెప్తున్నారు కదా, తినకూడనివి కొన్ని ఉన్నాయి, తినగలిగినవి కొన్ని ఉన్నాయి. కనుక తినకూడదు మనం తినకూడదు. ప్రభువు నమ్మినటువంటి వారు తినకూడదు. దానికి కొన్ని లెక్కలు ఉన్నాయి. కానీ గిట్టలు విడినటువంటి వీపు అయ్యా ఇంకా కొన్ని మెడలు బట్టి, రెక్కలు బట్టి, ఏకలు బట్టి, ఆ కాడలు బట్టి కొన్ని లెక్కలు ఇచ్చారు ఈ సందర్భంలో. కానీ వాటిని బట్టి కొన్ని జంతువుల్ని, కొన్ని పక్షుల్ని మనుషులమైన మనం తినకూడదు. అలాగే కొన్ని దోషపూరితమైన ఉన్నవి. అలాగే ఇతర దేవుళ్ళకి నైవేద్యంగా పెట్టేవాళ్ళు, ప్రసాదంగా పెట్టుకోవద్దు, అవి తినకూడదు. వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. కనుక తినకూడదని తింటూ ఉంటాం కాబట్టి మనం తినవలసిన వాటి ద్వారా ప్రభువుకు బలి అర్పించిస్తే దాని ద్వారా వచ్చిన దోష నివారణ జరుగుతుంది అనేది 2వ బలిగా మనం చూస్తూ ఉన్నాం. 3వ బలిగా గమనించినప్పుడు 7వ అధ్యాయం 11వ వచనం దగ్గర సమాధాన బలి. 6వ అధ్యాయం 13వ వచనం మరొకసారి, పీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనము మాట్లాడుతున్నటువంటి, ధ్యానం చేస్తున్నటువంటి గ్రంథము లేవియాకాండ. అంటే దీనిని యాజకుల గ్రంథము అని. దీనిలో మొత్తము 27 అధ్యాయాలు. దీని మీద 27 అధ్యాయాలు ఉన్నాయి. దీనిలో అతి ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే దేవుడు సీనాయి పర్వతం మీద మోషేకు ఇశ్రాయేలీయులు నడవవలసినటువంటి ఆజ్ఞ, వారి యొక్క ఆచారం, వారి యొక్క బలి అర్పణ, వారు తీసుకోవలసిన ఆహార పదార్థాలు, వారు తీసుకోవాల్సినటువంటి ఏమని వాటినన్నింటినీ గురించి కూడా ఆ లేవియా కాండంలో దైవజనుడైన మోషేకు చాలా తేటగా ఆయనకు తెలియజేయడం జరిగింది. లేవియా కాండం 27వ అధ్యాయం 34వ వచనం. ఇవి యెహోవా సీనాయి కొండ మీద ఇశ్రాయేలుల కొరకు మోషేకు ఇచ్చిన ఆజ్ఞలు. దేవుడే ఈ విషయాలన్నింటినీ కూడా మోషే ద్వారా మాట్లాడాడు. మోషే 40 రాత్రింబగలు దేవుని యొక్క పర్వతం, సీనాయి పర్వతం మీద ఆయనను పిలిచి ఆయనకు తెలియజేసినటువంటి విషయాలు ఈ లేవియా కాండంలో తెలియజేశారు. ఈ తెలియజేసినటువంటి విషయాలన్నింటినీ బట్టి
దీనికి యాజకునిగా నడిపించడానికి మోషే సహోదరుడైన అహరోనును యాజకుడిగా ఏర్పాటు చేశారు. ఆ అహరోనుకు 2 కుమారులు. వారు కూడా ఆ యాజకుడికి సహయాజకుడుగా వారు నడిపించుకున్నారు. దేవుడు ఏదైతే చెప్పాడో వాటినన్నింటినీ గురించి చాలా తేటగా ప్రతి దానిని గురించి మనకు అర్థమయ్యే రీతిలో, అంటే సమయంలో దైవజనులు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఎవరి ద్వారా మాట్లాడతారు అని అంటే దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా మాత్రమే మాట్లాడతాడని చాలా తేటగా మనకు తెలియజేస్తాం. రాత్రి నిర్గమాకాండంలో అది తెలియజేసి ప్రత్యక్షపు గుడారము ద్వారా దేవుడు ప్రజలకు సమీపంగా వచ్చాడు. ఆ ప్రత్యక్షపు గుడారము ముందు ఎవరైతే ప్రవేశిస్తారో ప్రవేశించినటువంటి వారి యొక్క పాప పరిహారార్థ బలి విషయంలో బలులను అర్పించడానికి ఆ యాజకుల ద్వారా పరిశుద్ధ స్థలము వరకు మాత్రమే వెళ్ళే ఇశ్రాయేలీయులకు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళే అవకాశం లేదు కనుక అతి పరిశుద్ధ స్థలంలోనికి వీరు సమర్పించిన ఆ బలులను వధించి అర్పించడానికి యాజకులకు అధికారము దేవుడు ఇచ్చాడు. దాని నిమిత్తమే ఈ ప్రత్యేకంగా ఈ లేవియా కాండాన్ని ప్రత్యేకంగా మన కొరకు ఆయన తెలియజేయగలిగాడు. ఈ విషయాలన్నీ ఇశ్రాయేలులకు జాగ్రత్తగా తెలియజేయాలి. నువ్వేం తినాలి, ఏమి తినకూడదు, ఏమి బలి అర్పించాలి, ఏమి బలి అర్పించకూడదు, నువ్వు తీసుకున్నటువంటి వాటిలో నువ్వు సంపాదించేటువంటి వాటిలో దేవునికి ఏమి అప్పగించాలి, దేవునికి ఏ విధమైనటువంటి వాటిని సమర్పించాలి, సమర్పిస్తే దేవుడు నీకు ఏ విధమైన ప్రతిఫలాలు ఇస్తాడు, సమర్పించకపోతే నువ్వు ఏ విధమైనటువంటి నష్టానికి పోతావు. ఇవన్నీ కూడా లేవియా కాలంలో నాటుగా దేవుడు తెలియజేసేటువంటి ప్రతి మాట కూడా ఆయన మొట్టమొదటిగా మనకి కొన్ని విషయాలను తెలియజేస్తాడు. ఈ మొదటి అధ్యాయంలో 14వ వచనం నుండి మనం చూసినట్లయితే అక్కడ చాలా చక్కని విషయాన్ని తేటగా మనం చూపిస్తాం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతిలోనిదైన ఎడల తెల్ల గోవులలో నుండి కానీ పౌరపు పిల్లల నుండి కానీ తేవరు. యాజకుడు బలిపీఠము దగ్గరకు దాన్ని తీసుకుని వచ్చి దాని తలను కూర్చి బలిపీఠం మీద దాన్ని దహించవలెను. దాని రక్తము బలిపీఠం పక్కన పిండవలెను. మరియు దాని యొక్క మలముతో దాని పక్కను ఓడదీసి బలిపీఠము తూర్పు దిక్కున బూడిదను వేయు చోట దానిని పారవేయవలెను. అతడు దాని రెక్కల సందున దాన్ని చేల్చవలెను కానీ అవయవ విభాగములను విడదీయకూడదు. యాజకుడు బలిపీఠం మీద అనగా అగ్ని మీద కట్టెల పైన దానిని దహించవలెను. అది దహన బలి అనగా యెహోవాకు ఇంపైన సువాసన గల హోమము. దేవునికి ఇష్టమైంది ఏమిటంటే ఒక పక్షిగా, ఒక ఎద్దుగా, లేదా ఒక మేకగా, ఒక గొర్రెగా పవిత్రమైనటువంటి శ్రేష్టమైనటువంటి బలమైనటువంటిది మాత్రమే దేవునికి సమర్పించాలి. సమర్పించేటువంటి వాటిలో ఏమాత్రము కూడా ఈ పొట్టకు సంబంధించినటువంటి ఏ అంత్రము కూడా బలిపీఠము తాకడానికి వీలు. అది ఖచ్చితంగా యాజకులకు తెలియదు. ఆ అంతరం అంటే తినేటువంటి ఆహారం మిగిలిపోయినటువంటి పెరుగు, తర్వాత మోషన్ ఉంటుంది. దానికి కొన్ని మనము తినకూడనటువంటి వస్తువులు, దుర్వాసన వచ్చేటువంటి వాటన్నింటినీ కూడా అసలు బలిపీఠం మీదకి తీసుకురాకుండా పవిత్రమైనటువంటి వాటిని మాత్రమే, కేవలము రెక్కలు, కాళ్ళు, కండ మాత్రమే
అదే కాకుండా పువ్వు ఏమాత్రం కూడా దేవుని బలిపీఠం తాకకూడదని అనే విషయాలని లేవియాక అంటే యాజకులకు తెలియజేసినటువంటి ఇవన్నీ ఎందుకు అంటే ఇశ్రాయేలీయుల యొక్క పాప పరిహారార్థముగా వారు జీవిస్తున్నటువంటి ఆనాడు బలుల ద్వారా వారికి ప్రాయశ్చిత్తం కలిగేవాడు. ఆ రోజు దేవుడు వారికి ఇచ్చినటువంటి విషయాలను తేటగా ఆయన వారి ద్వారా తెలియజేయడం జరిగింది. అది మొట్టమొదట మనకున్నటువంటి ప్రతి విషయంలో నీవు దేనినైతే సంపాదిస్తావో దానిలో నుండి మాత్రమే ఇవ్వాలి. ఇవన్నీ కూడా మనము చూడడానికి వీటి ప్రతి ఒక్క దాని గురించి కూడా 1వ అధ్యాయం నుంచి 7వ అధ్యాయం వరకు కూడా నువ్వు ఏ విధమైనటువంటి వాటిని దేవునికి సమర్పించాలో వాటినన్నిటిని గురించి చాలా తేటగా మనకు తెలియజేస్తూ ఉంటాడు. అంతేకాకుండా మరొక ప్రాముఖ్యమైనటువంటి విషయాల గురించి కూడా మనకి చూపిస్తూ ఉంటాడు. దీనిలో దేవునికి సమర్పించేటువంటి మరొకటి ఏంటంటే నీవు కష్టపడి సంపాదిస్తున్నటువంటి సంపదలో మాత్రమే దేవునికి అర్పణ చెల్లించాలి. అపరాధము కలిగేటువంటి సంపాదనలో దేవుడికి ఇవ్వడానికి వీలు. అంటే అక్రమముగా సంపాదన, వడ్డీల ద్వారా సంపాదన, తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన లంచాలు లేక అటువంటివి దేవునికి ఇష్టము లేదు. ఒకవేళ వాటిని ఇస్తే దాన్ని శాపగ్రస్తముగా చేయబడుతుంది అని మోషే ద్వారా ఖచ్చితంగా తెలియదు. చాలా మంది కొంతమంది చెప్తాడు, కొంతమంది శాస్త్రులు కొంతమంది విధానాలు తెలియజేస్తుంటారు. నువ్వు ఏమన్నా చెయ్యి, నువ్వు ఏదైనా ఎలాగైనా సంపాదించు, దేవుడికి మాత్రం దానికి దేవుడు చెప్పాలి. ఖచ్చితంగా చెప్తున్నాడు మా లేవే కాదు ఈ విషయాలన్నీ మనకి. ఎందుకంటే మనము దేవునికి చెల్లించవలసింది ఏమిటి అంటే నీవు కష్టపడి, అందుకంటాడు 127వ దావీదు కీర్తన 128వ దావీదు కీర్తనలో చాలా తేటగా ఆయన తెలియజేస్తుంటాడు. ఏమని కష్టార్జితము బలించాలి. అప్పుడు నీ పిల్లలు నీ భోజనము బల్ల చుట్టూ ఒలివ మొక్కల వలె నీ కష్టార్జితంతోనే ఆశీర్వదించబడతాం. నీ కష్టార్జితంతోనే నీకు సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. నీ కష్టార్జితంతోనే నీవు ఉన్నతమైన స్థితిలో నిబిడలు జరుగుతాయి. అంతేగాని అక్రమంగా అన్యాయంగా ఏది సంపాదించిన ఆ సంపాదన నీకు కానీ నీ సంతతికి కానీ అది క్షేమము కాదు. దాని వలన నీకు మేలు కలగదు, దాని వలన నీకు నష్టమే కలుగుతుంది, ఏమాత్రము కూడా లాభము కలగదు. ఆ విషయాన్ని ఖచ్చితంగా ఇదే కాలంలో చెప్పండి. కృష్ణుడు అప్రియమైన సహోదరు ఇలాంటి విషయాల్లో దేవుని యొక్క సన్నిధి సహవాసంలో కూడా ఎంత పవిత్రంగా పరిశుద్ధంగా రావాలో దేవుని యొక్క సన్నిధిలో పరిశుద్ధ స్థలం అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడానికి దేవుడు ఏర్పరచుకున్నటువంటి వారిని కూడా చాలా పవిత్రముగా పరిశుద్ధంగా ఉండాలి. వారు ఏమాత్రము కూడా అపవిత్రమైనటువంటి వాటి విషయంలోనికి పాలు కాకూడదు. 7వ అధ్యాయం 38వ వచనంలో 7వ అధ్యాయం దేవుడు చెప్పింది అంటే అపవిత్రమైనటువంటి వాటిని దేవుడు స్వీకరించడు, పవిత్రమైనటువంటి వాటినే స్వీకరిస్తాడు. పవిత్రమైనటువంటి వాటిని సమర్పించినప్పుడు అది నీకు
నూరొంతులుగా నీకు అభివృద్ధిగా ఇవ్వబడుతుంది. నీకు సమృద్ధిగా ఇవ్వబడుతుంది. ఏ తక్కువ కాదు. నువ్వు ఎంత ఇచ్చినా పడదు, నువ్వేం చేసినా పడదు. ఇస్తేనా అని దేవుడు అడగడు. కానీ దానిలో పరిశుద్ధత ఉంటారు. దానిలో ఏమున్నది? పరిశుద్ధత ఉంటుంది. కొన్ని విషయాలు బయట లోకానుసారమైన పరిస్థితులు కొన్ని ఉన్నాయి. ఆ విషయాల వలన క్రైస్తవ్యానికి మచ్చ తీసుకుని అది కలగకుండా ఉండాలి. అది ఉండటం కోసం దేవుడు చెప్పినటువంటి విషయాల్లో దేవుడు ఏదైతే చెప్పాడో ఆ విషయాలన్నింటినీ కూడా చాలా సీరియస్గా దేవుడు తీసుకున్నాడు. ఆ విషయాల గురించి మనము ఒక్కసారి పరిశీలన చేసినట్లయితే 10వ అధ్యాయం, లేవియకాండం 10వ అధ్యాయం మొదటి 3 వచనాలు చూస్తే, అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూపద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేశాను. వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి. ఎవరు వీళ్ళు? అహరోను, యాజకుడైన అహరోను యొక్క కుమారుడు. వాళ్ళ పేర్లు నాదాబు, అబీహు. వాళ్ళు చేసిన పని ఏంటి? అర్పించబడినటువంటి దహనము, ప్రజలు తీసుకొచ్చినటువంటి దహన బలులను వారు అపవిత్రంగా వాళ్ళు అర్పించడానికి సిద్ధపడ్డారు. ఏ అపవిత్రం చేశారు వాళ్ళు? యెహోవా మందిరములో వెలిగించబడిన నిప్పుల మీద మాత్రమే బలి అర్పణ చేయాలి. వేరే నిప్పులు తీసుకొచ్చి దాంట్లో కలపకూడదు, వేరే విషయాలను తీసుకొచ్చి కలపకూడదు. వీరు చేశారు, కలిపినందుకు గాను ఆ అగ్నిలో నుండే, ఆ అతి పరిశుద్ధ స్థలంలో నుండే దేవుని అగ్ని బయలు వెళ్ళి ఆ యొక్క అహరోను కుమారులైనటువంటి ఇరువురిని కూడా కాల్చివేసింది. అక్కడే పడి చనిపోయింది. ఇక్కడ దేవుని పరిశుద్ధతకు పవిత్రతకు ఏమాత్రము కూడా వ్యత్యాసం లేదు. లేవియకాండంలో దేవుడు మోషే ద్వారా అనేకమైన విషయం, అంటే చాలా మంది అనుకుంటారు మాస్టర్ కదా, ఇంకేం కాదా, ఇలా జరుగుతుంది, ఎలా కాదా? కాదు. మాస్టర్ గారైనా విశ్వాసైనా ఇప్పుడు నూతన నిబంధన గ్రంథంలో సమానత్వం చేశాడు. అదే కాకుండా ఇక్కడ వెంటనే పనిష్మెంట్ జరిగాయి పాత నిబంధన. అదే క్రొత్త నిబంధనలో 7 అంతల యొక్క శిక్ష అనుభవిస్తారు అన్నారు. ఇశ్రాయేలు ఎంత పరిశుద్ధంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అనే విషయాన్ని మనకు కాటికి అర్థమవుతుంది. అర్థమయ్యేటువంటి ఆ విధానంలో చాలా మంది అంటారు పర్వాలేదు లేదు. వారు కొన్ని విషయాలు ఈ అహరోను కుమారుడు మత్తు పదార్థాలను సేవించేవాడు. అంటే ద్రాక్షారసమును మత్తుగా సేవించి వారు భయంకరమైన పాపములకు దేవుని యొక్క ఆలయానికి వచ్చేవారు. అనేక మందికి దుర్బోధన చేసేవారు. దేవుని యొక్క సత్యాన్ని తెలియచేయకుండా వారు నిర్లక్ష్యం వహించారు. అందుకు దేవుడు వారిని అహరోను జీవించేవారు. వారి కుమారులు మాత్రం ఆయన కనుల ముందే పడిచారు. మోషే అక్కడ లేడు. మోషే ప్రవక్త, యాజకత్వం చేసేది అహరోను. కానీ యాజకుడు ద్వారా జరిగినటువంటి పొరపాటును ప్రవక్త అయినటువంటి మోషే ద్వారా మళ్ళీ సరిదిద్దాడు. అయ్యా, వీటి విషయాలు మీరు ఎవరు కూడా భయపడవద్దు. కింది భాగం మనం చదువుకున్నటువంటి భాగంలో కింది భాగంలో మాట తెలియజేస్తాడు. 3వ వచనం. అప్పుడు మోషే అహరోను తిట్లను, ఇది యెహోవా చెప్పిన మాట, ఆ యుద్ధ నుండి వారి యందు నేను నన్ను పరిశుద్ధపరచుకోను. ఎవరి కోసం చేసేది? దేవుడు తను తాను పరిశుద్ధపరచుకోవడానికి ఏ విషయంలోనూ
ఏ ఒక్క వ్యక్తిని ఆయన క్షమించి తీసుకోడు. ఆయన క్షమించేది నీ యొక్క పాపమును క్షమిస్తాడు, నీ అపవిత్రతను పవిత్రతగా చేసి స్వీకరిస్తాడు. కానీ అపవిత్రమైనటువంటి కేవలము బలులలో నుండి వచ్చేటువంటి వాటినే ఆయన ఒప్పుకోలేదు. ఆఖరికి ఆ యాజకుల కుమారుడైనటువంటి ఆ అహరోను కుమారుని ఊరిని కూడా ఆయన స్వీకరించలేదు. వారి కాదు అంటే మన అర్పించాల్సిన ఎలా ఉండాలి? ఇప్పుడు పరిశుద్ధంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదిస్తాడు, అనుగ్రహిస్తాడు. అది ఆయన చాలా చక్కగా తేటగా మనకు తెలియజేస్తుంది. మనం చాలాసార్లు చాలా విషయాలు మనము వేరే మనము అనుకుంటూ ఉంటాం. అదే 10వ అధ్యాయంలో 19 వచ్చింది. అందుకు అహరోను మోషే, ఇదిగో నేను పాప పరిహారార్థ బలి పశువును దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగ ఇట్టి ఆపదలు నాకు సంభవించెను. ఏంటంట? ఏం తీసుకొచ్చారు వాళ్ళు? దహన బలి ద్రవ్యమును యెహోవా సన్నిధికి వారు తేగ. అపవిత్రమైనటువంటి వాటిని దేవుడి సన్నిధికి తీసుకొచ్చారు. అందుకే నేను కన్నులారా వారి మరణాన్ని చూచాను. ఎందుకు బాగున్నాను? నేను పాప పరిహారార్థమైన బలిద్రవ్యమును నేను తినిన ఎడల అది యెహోవా దృష్టికి మంచిదగునా అనేను. మోషే ఆ మాట విని ఒప్పుకోలేను. మనం దేవునికి అర్పించేది శ్రేష్టమైంది అయి ఉండాలి, అది పవిత్రమైంది అయి ఉండాలి, పరిశుద్ధత కలిగింది అయి ఉండాలి. దానిలో ఏమాత్రం కూడా చేయకూడదు. దేవుడు ఇచ్చిన ప్రతిదీ కూడా నాకు ఒక్కొక్కసారి కొన్ని విషయాలు అంటే మనకైతే ఎక్కువ జరగదు. కానీ చాలా చోట్ల ఆ కాలం వేసేటప్పుడు చిరిగిపోయిన కాగితాలు, నరిగిపోయిన కాగితాలు, చల్లని కాగితాలు, కొన్ని అంటే దేవుడికి సమర్పించేటువంటిని ఏం తీసుకొచ్చేస్తారు అంటే నీకు వచ్చేటువంటి వాటిలో సంపూర్ణంగా దేవునికి సమర్పించవలసిన వాటిని సమర్పించకుండా నీవు చేయవలసింది ఏదేదో చేస్తావు. అట్టి వాటిని గురించి దేవుడు చాలా తేటగా ప్రతిదాని గురించి కూడా మనకి తెలియజేస్తాడు. ఆయన చూపించేటువంటి వాటిలో నీవు నీ ఇంటిలో నీకు ఫలించేటువంటి ఫలాలు, నీకున్నటువంటి వాటన్నిటి గురించి కూడా ఆయన చాలా తేటగా తెలియజేస్తాడు. ఈ లేవియా కాండంలో 27వ అధ్యాయంలో 1వ వచనంలో చూడండి. భూధాన్యములలోనేమి వృక్ష ఫలములలోనేమి భూఫలములన్నిటిలో 10వ భాగము యెహోవా సొమ్ము, అది యెహోవాకు ప్రతిష్ఠితమగును. ఒకడు తాను చెల్లింపవలసిన 10వ భాగములలో దేనినైనా విడిపింపకోరిన యెడల దానిలో 5వ వంతును దానితో కలపవలెను. ఇవన్నీ కూడా గోవులలోనే కానీ గొర్రె మేకల్లోనే కానీ పాల కింద నడుచుచున్నట్లో 10వ భాగము ప్రతిష్ఠితమగును. మంచిలో చెడ్డలో పరిశోధింపకూడదు, దాన్ని మార్చకూడదు. దాన్ని మార్చిన ఎడల అదియు దానికి మారుగా దించినదియు ప్రతిష్ఠితములను అట్టి దాన్ని విడిపింపకూడదని చెప్పుము. ఈ దొడ్డులో కాసే చెట్లు ఫలాలు, నీవు చేసేటువంటి వ్యాపారం లేదా నువ్వు చేసేటువంటి ఉద్యోగం, నువ్వు చేసేటువంటి పని, ప్రతిదానిలో తప్పనిసరిగా చెల్లించాలి. మనం చెల్లించలేకపోవడం వలన మనం నష్టపోతున్నాం. మనం సమృద్ధిగా పొందలేకపోతే ఎంత వచ్చినా చాలట్లేదు, ఎంత వచ్చినా సరిపోవట్లేదు. ఎప్పటికి కూడా అక్కడ అప్పుడు ఇక్కడ అప్పుడు అది నేను చేసుకుంటున్నాం. దీనికి కారణము మూలము అనటం. అందుకే దేవుడు ఆ రోజే ఆ సీనాయి పర్వతం మీద దేవుడు మోషేకు తేటగా తెలియజేసి,
నువ్వు ప్రజలకు చెప్పు, ఈ ప్రజలకు నేర్పించినంత, ఇది నేర్పించి ఇలా చేయమని చెప్తా. అలా చేసినప్పుడు నేను వారితో ఉంటాను, వారికి సమస్తం ఇస్తాను. అది చెప్పినప్పుడు కూడా చేయకపోతే ఆ నష్టం ఏమది? వినకుండా మానేసారు. మనకు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, మనకి వేరే వేరే ఆలోచనలు ఉండొచ్చు, కానీ అటు ఆలోచనలు సమస్యలు అవన్నీ పరిష్కరించేది దేవుడు అని నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే వాటి నుంచి తప్పించబడదు. నువ్వు వాటిని నమ్మకుండా దానిని వేరుగా నువ్వు వెచ్చించేవనుకో, నువ్వు తప్పనిసరిగా నష్టపోతున్నావు. ఇప్పటికే అర్థమవుతాడు, ఇప్పటికే అర్థమవుతాడు. అందుకే ఈ పాత నిబంధన గ్రంథంలో ఆ లేవీయుల ద్వారా మనకు ప్రతి ఒక్క విషయాన్ని గురించి మనకు తెలియజేస్తాం. చాలా విషయాలు ఉన్నాయి. ఆ విషయాలన్నీ తెలియజేస్తే ఇక కాంతి కోసం చెప్తున్నాడు. కాంతుల గురించి కాదు, ఈ పోషకుల గురించి ఇది చేయాలి ఇలా చెప్పడానికి కాదు. ఇది దేవుడు ఏదైతే చెప్తున్నాడు, దేవుడు ఏదైతే బోధించమంటున్నాడు, అది ఆ యాజకుడు ఆ యొక్క సంఘ కాపరి ఆ సేవకుడు తెలియజేసినప్పుడు మాకు తెలుసు. కాబట్టి మాకు తెలియదు కదండి, ఇలా చేయాలని మాకు తెలియదు కదా, ఇలా తీసుకురావాలని మాకు తెలియదు కదా. మా మాస్టర్ గారు చెప్పండి, ఎలా చేయాలంటే అలా చేయండి. చాలా మంది నోట నేను విన్నానమ్మా. అందుకే దేవుని యొక్క లేఖన గ్రంథాలు మనకి ఏదైతే బోధిస్తున్నాయో ఆ బోధించినటువంటి వాటిని తప్పనిసరిగా నువ్వు తెలుసుకోవాలి. నువ్వు తెలుసుకొని దాన్ని చేసినప్పుడు దేవుడు అద్భుతమైన విషయాలను మనకు ఏటగా తెలియజేస్తాడు. లేవియాకాండం 11వ అధ్యాయం. మనం ఏదైతే తినకూడదు, ఏమి తినాలి, మోషే అహరోనులకు ఇలాగ సెలవించండి, మీరు ఇశ్రాయేలీయుల భూమి మీద ఉన్న జీవులన్నిటిలోనూ మీరు ఈ జీవులను మాత్రము తినవచ్చు. జంతువులలో ఏ డెక్కలు గలదని నెమరు వేయనో దాన్ని తినవచ్చు, కానీ నెమరు వేయి వాటిలోనూ 2 డెక్కలు గల వాటిలోనూ వీటిని తినకూడదు. అంటే నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రము. పొట్టి కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రం. కుందేలు నెమరు వేయును కానీ దానికి 2 డెక్కలు లేవు కనుక అది మీకు అపవిత్రం. పంది విడిగానులు 2 డెక్కలు గలది కానీ అది నెమరు వేయదు కనుక అది మీకు అపవిత్రం. వాటి మాంసమును మీరు తినకూడదు, వాటి కలేబరములను ముట్టకూడదు, అవి మీకు అపవిత్రములు. ఏం తినకూడదు? ఎందుకు తినకూడదు? తేటగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. మనం తినేటువంటి ఆహారాలు ఏది అపవిత్రమో కూడా తెలియకుండా తెలుసుకోవాలి. జలచరములన్నింటిలో 9వ వచనం, జలచరములన్నింటిలో వీటిని తినవచ్చు. సముద్రములోనేమి నదులలోనేమి ఏ నీళ్లలోనేమి వేటికి రెక్కలు పొరుసులు ఉండునో వాటిని తినవచ్చును. సముద్రములలోనేమి నదులలోనేమి సమస్త జలచరములలోను సమస్త జల జంతువులలోనూ వేటికి రెక్కలు పొరుసులు ఉండవో అవన్నీ మీకు హేయములు. పొరుసు లేకుండా ఉన్నటువంటి చేపలు ఏదైనా అపవిత్రం. పొలుసులు ఉంటే దానికి పొలుసు